నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. జగన్ ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన వారు చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విర్రవీగారు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని తెలిపారు. ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితి కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను. ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారలేదంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాడీపేటలోని యూడీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ ఎంవీ నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. గతంలో తాము చేసిన ప్రతి ఉద్యమంలో పీడీఎఫ్ నేతలు పాల్గొని అరెస్టులు కూడా అయ్యారని, అందుకే ప్రతి ఒక్కరూ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, ముత్యాలరావు, రమేష్ బాబు, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో అనివార్యంగా పోరాటాలు పెంచాల్సిన అవసరం ఉంది. మాకు మద్దతుగా నిలిచే పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ విద్యుత్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సమగ్ర శిక్ష కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్య మిత్రులు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మున్సిపల్, పంచాయతీ లాంటి స్థానిక సంస్థలు కావచ్చు, లేకుంటే కేజీబీవీ లాంటి సొసైటీలు కావచ్చు, ఏపీ శాక్స్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి సమస్యల మీద జేఏసీ పనిచేస్తూ ఉంది. మా పోరాటాలకు మద్దతుగా నిలబడిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలను గెలిపించమని, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేసిన కెఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటునిచ్చి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డును మాయాబజార్లా తయారు చేశారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. వ్యాపారులంతా కుమ్మక్కై మిర్చి ధర తగ్గించి రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. ఎర్ర బంగారంగా చెప్పుకునే మిర్చిని పండించే రైతులు ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని క్వింటాలకు 20,000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రామారావు, జొన్నల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రైతుకు సంబంధించి ఎగుమతి లేవని చెప్తున్నారు. ఎగుమతి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూడాలా. ఇవాళ కారం మిల్లు 25% ఇవాళ వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్లు కొత్తవి పెట్టాలా. వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చినట్లయితే రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, వచ్చి పర్యటనలు చేసిపోతున్నారు. అచ్చెన్నాయుడు గారు మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మంత్రి గారు ఆయన పర్యటనలు చేసిపోయారు. కానీ వీళ్ళెవరు ఇప్పటి వరకు కూడా దాని మీద పూర్తిగా నిఘా పెట్టి అక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టే పరిస్థితి లేదు. రైతులకు న్యాయం ఎట్లా చేయాలో కూడా వీళ్ళ దగ్గర విధి విధానాలు లేవు. దీనివల్ల భవిష్యత్తులో ఈ జిల్లాలో మిర్చి పంట పండించకపోతే కారమే దొరికే పరిస్థితి ఉండదు. కొరటపాడు హనుమయ్య నగర్లోని శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
ఆలయంలో దక్షిణ కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు వంశీ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని కృపను పొందాలని కోరారు. అమ్మవారి అత్యంత దివ్యమంగళ విగ్రహం చక్కగా చతుర్భుజాలతో 4 చేతులతో మహిషాసుర సంహారం చేస్తూ ఒక చేతిలో ఖడ్గాన్ని ఒక చేతిలో సంహరించినటువంటి రాక్షసుడి యొక్క తలని ఒక చేతిలో రక్తపాత్రని ధరించి అభయ వరదహస్తములతో తనను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా సదా కాపాడేటువంటి దివ్యమంగళ స్వరూపంగా అమ్మవారిని ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చక్కగా అమ్మవారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం అమ్మవారి దేవాలయంలో విచ్చేసినటువంటి భక్త మహాశైలందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా కలదు. ఆప్కాస్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలనే నిర్ణయం దుర్మార్గమైనదని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ నాగేశ్వరరావు విమర్శించారు. జీజీహెచ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పీడీఎఫ్ డబ్బులను దిగమింగిన ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా నియామకాలను తిరిగి చేపట్టాలని ప్రభుత్వం చూడడం కరెక్ట్ కాదన్నారు. ఆప్కాబ్ను వద్దు అనుకుంటే 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీరు ఆలోచన చేయండి, ఆప్కాస్ను రద్దు చేసి ఆలోచన విరమించండి. ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఆప్కాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ 1% మార్జిన్ మనీతో పనిచేస్తూ ఉంది. అంటే ఉద్యోగుల జీతాల బిల్లుకు అదనంగా 1% మాత్రమే మన ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి మీరు 4% చెల్లించాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 4% చెల్లించడం అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులకి ప్రజల యొక్క సొమ్ము అదనంగా 3% చెల్లించడం. ఇవాళ రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ సగటు జీతం ఏడాదికి 2 లక్షల రూపాయలు. అంటే కనీస వేతనం నెలకు 15,000 కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు ఇంటూ 2.5 లక్షల మంది ఉద్యోగులు అంటే 50,000 కోట్ల రూపాయలు ఏడాదికి. దాని మీద మీరు 3% అదనంగా ఇవ్వడం అంటే ప్రైవేట్ కాంట్రాక్టులకి 1,500 కోట్ల రూపాయలు కట్టబెట్టుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని ప్రతిపాడు సీఐ జి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మరియు బాపట్ల రోడ్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున చెక్పోస్ట్ నిర్వహించి రాకపోకల వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50,000కు మించి నగదు, మద్యం నిబంధనలకు మించి తరలిస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిపాడు సీఐ శ్రీనివాసరావు, పెదనందిపాడు ఎస్ఐ మధుపవన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చెక్ పోస్ట్లో అన్ని వాహనాలు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. 24 గంటలు డే అండ్ నైట్ కూడా ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తాం. ఎవరైనా కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఏవైనా అధిక మొత్తంలో ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఫాలో పెట్టడానికి క్యాష్ కానీ మరే విధమైనటువంటి ఏ మెటీరియల్ ఎలక్షన్ సంబంధించి ఏదైనా క్యారీ చేసినట్టే వాటిని పట్టుకునే ఉద్దేశం లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కాంక్షిస్తూ వట్టిచెరుకూరు మండలంలోని మలినేని ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లలో ప్రతిపాడు ఎమ్మెల్యే బోల రామాంజనేయులు, పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఆలపాటి రాజాను మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టాభిపురం శ్రీ కంచి కామకోటి పీఠ హరిహర దత్తక్షేత్రంలో శ్రీ రమ సత్యనారాయణ స్వామివారి 48వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 3వ రోజున ఉదయం 7 గంటలకు నిత్య హోమం, 9 గంటలకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి మన్యు సూక్తంతో అభిషేకం, సాయంత్రం 7 గంటలకు సత్యదేవుని నగరోత్సవం, సాయంత్రం 8 గంటలకు స్వామివారి ఉంజల్ సేవ జరిగింది. అనంతరం శ్రీ పారుపల్లి రంగనాథ్ బృందంచే స్వరార్చన జరిగింది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.